గారు, ఇంకొక చంద్రమౌళి గారు లేరు, ట్రేడ్మెన్ ఇన్ఛార్జి సురేష్ గారు, అలాగే కొట్టి శంకరయ్య గారు, డయాస్ మీద ఉన్నటువంటి లీడర్లు, ఏరియా నాయకులు, నా ముందున్నటువంటి ఆర్కే న్యూటన్ గని కార్మిక సోదరులకు, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు. ఈ నెల 12 తారీఖున సిఎండి స్థాయి స్ట్రక్చరల్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండే. సింగరేణి చరిత్రలోనే ప్రప్రథమంగా గుర్తింపు సంఘం ఒక కఠోర నిర్ణయం తీసుకున్నది. దేని కొరకు? సింగరేణి కంపెనీ కార్మిక వ్యతిరేక చర్యలు ఎక్కువైపోయినాయి. మనకు రావాల్సినటువంటి హక్కులు, సౌకర్యాలు దెబ్బతీస్తా ఉన్నాయి. దసరాకు ముందుగా తీసుకోవాల్సినటువంటి లాభాల వాటాకు సంబంధించి వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైంది. గత నెల 24 తారీఖున బోర్డు డైరెక్టర్ల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో వాస్తవ లాభాలు అనేటువంటివి ఫైనల్ అయిపోయినాయి. దానిని వెంటనే బాధ్యత కలిగినటువంటి గుర్తింపు సంఘానికి ఇవాళ డైరెక్టర్లు, యాజమాన్యం క్లియర్ కట్ గా గిన్ని లాభాలని చెప్పాల్సి ఉండే. చెప్పకుండా గని కార్మికులను మోసం చేసేటువంటి చర్యలు చేస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ దీనిలో ఇప్పుడుంది. ఎందుకు బైకాట్ చేశామనంటే కార్మికులకు రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో వాస్తవ లాభాలను వీళ్ళు ప్రకటిస్తే 1-2% ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించాల్సినటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి చర్య. లాభాలు ఎవరు ప్రకటించాలి? సింగరేణి కంపెనీ ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటిస్తావు? గత నెల 24 తారీఖులనే కదా మీది బోర్డు అయిపోయింది. మరి ఇంతవరకు ఎందుకు ఇవాళ గమ్ముగా తెలియకుండా ఉంటూ ఉన్నామంటే బొగ్గు గని కార్మికులకు ఏదో నష్టం చేసేటువంటి పద్ధతి చేస్తున్నది అనేటువంటి పద్ధతి వచ్చింది కనుకనే ఈరోజు బహిష్కరించడం అనేటువంటి జరిగింది. వారం లోపల కనుక వాస్తవ లాభాలు ప్రకటించకపోతే సింగరేణిలో ఎంతటి త్యాగానికైనా బొగ్గు గని కార్మికులు ముందుంటారని చెప్పేసి గట్టిగా తెలియజేశాం. ఆ సందర్భంగా అది ఒకటే కాకుండా ఏమైనా మనకేం తెలుస్తుంది? వాస్తవ లాభాలను ప్రకటిస్తే వెంటనే మనం లెక్కలేసుకుంటాం. 33% గతంలో ఇచ్చారు, ఇప్పుడు 35% అడుగుతా ఉన్నాం. 35% వస్తే ఎంత? 34% వస్తే ఎంత? ఈ వాస్తవ లాభాల పైన మనం లెక్కలేసుకునేటువంటి అవకాశం ఉండే. ఈ సిఎండి యాజమాన్యం గారు వీళ్ళంతా ప్రభుత్వం దగ్గర మరి తీసుకొని పోయి లెక్కలు చెప్తే ఈ ప్రభుత్వం క్లియర్ కట్ గా మనకు చెప్తుందని ఏం గ్యారంటీ? దాంట్లో 1000 కోట్లు తస్కరిస్తే బొగ్గు గని కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుంది కనుకనే ఈ 12 తారీఖు జరిగేటువంటి స్ట్రక్చరల్ మీటింగ్ లో ఇవాళ బాయ్కాట్ చేయడం జరిగింది. బాయ్కాట్ చేయడం ద్వారా వచ్చే లాభాలు అని చెప్పేసి అనుకోవచ్చు. తప్పకుండా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సింగరేణిలో గుర్తింపు సంఘం, ఇతర యూనియన్లు, కార్మికులంతా కలుసుకుంటే ఇవాళ బొగ్గు పిల్ల బయటికి రాదు. ఇవాళ యాజమాన్యం ముందుకు పోయినటువంటి పరిస్థితి ఒక హెచ్చరిక ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని బహిష్కరించడం జరిగింది. ఇకపోతే సింగరేణి కంపెనీ కార్మికులకు ఏదైతే గత ఈ సంవత్సరంలోనే మార్చి 7 తారీఖున సిఎండి స్థాయి స్ట్రక్చరల్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ప్రధానమైనటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటిది